సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. అంటే బంగారమును సంపాదించుట కంటే దేవుడు ఇచ్చిన జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టమని అంటున్నాడు దేవుడు. వెండిని అలాగే వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. అయితే వెండిని సంపాదించడం కంటే తెలివిని సంపాదించడం ఎంతో శ్రేష్టమని అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, బంగారం అన్నిటికంటే ముఖ్యమైనది భావిస్తాం కదా, మరి బంగారం కంటే జ్ఞానం శ్రేష్టం అంటాడు. తర్వాత వెండి సెకండ్ ప్రియారిటీ కదా, కాబట్టి వెండిని సంపాదించుకుంటే తెలివి సంపాదించడం ఎంతో మేలు అంటాడు. అంటే తెలివి ఒక ఎత్తు అయితే తెలివి కన్నా పై ఎత్తు జ్ఞానం. అంటే ఫస్ట్ జ్ఞానం పెద్దది, తర్వాత తెలివి దానికన్నా కొంచెం చిన్నది. కాబట్టి బంగారాన్ని సంపాదించుట కంటే వెండిని సంపాదించుట కంటే ఈ యొక్క జ్ఞానంని తెలివిని సంపాదించడం మేలు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం బంగారాన్ని వెండిని పాస్తుని సంపాదించడం కంటే దేవుడు ఇచ్చిన జ్ఞానంని దేవుడు ఇచ్చిన తెలివిని వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరొకటి ఏంటంటే 16వ అధ్యాయంలో 17వ వచనం చదువుకుందాం. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. ఇక్కడేంది? అసలు యథార్థవంతులు అంటే ఎవరు? యథార్థవంతులు అంటే మనసులో ఎంత కపటం లేకుండా చిన్న పిల్లల ప్రవర్తన వలె జీవించువాడు మాత్రమే యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే మనసులోకి ఇంత కపటం లేకుండా నడుచువాడు, మనసులో ఏది దాచుకోకుండా, ఏ చిన్న విషయం కూడా దాచుకోకుండా, ఏ చిన్న విషయం కూడా లోపల కపటం పెట్టుకోవడం, సొంత స్వార్థం కూడా పక్కన పెట్టి ఎలాంటి భేదం లేకుండా ఉండువాడు యథార్థవంతుడు. అయితే యథార్థవంతుడు ఎలా ఉంటాడు? చెడుతనం విడిచి నడుచుకుంటాడు. అయితే ఈ ప్రవర్తన కనిపెట్టుకొని తన ప్రాణమును కాపాడును. అయితే యథార్థవంతుడు తన ప్రవర్తనను కాపాడుకొని తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఎందుకంటే వాడు మంచివాడు, వాడు యథార్థవంతుడు, వాడు ఎలాంటి కపటం లేనివాడు. కాబట్టి ఎవరైనా ఏమి అనుకుంటారు? యథార్థవంతుని మీద కత్తి రాకుండా దేవుడు వారిని కాపాడుతాడు. వారి నీతి, వారి యథార్థత్వం, వారి న్యాయం, వారి సమస్తము కూడా వారిని దేవుడు కాపాడేలా యథార్థవంతులకు సమస్తం తోడై ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఏమని చేసుకుందాం? ప్రభా, ఈ అపరంజి కంటే, ఈ గోల్డ్ కంటే, ఈ బంగారం కంటే మాకు ఎక్కువ విలువైంది, మాకు ఎక్కువ అయింది జ్ఞానంను, తెలివిని మాకు దయచేయము. ప్రభా, మా చెడుతనం విడిచిపెట్టి మేము యథార్థవంతులుగా జీవించడానికి, మేము ఎక్కడైనా పొరపాటుచున్నామేమో మా యొక్క పొరపాటులను సరిచేసి మేము యథార్థవంతంగా జీవించడానికి, యథార్థవంతులుగా జీవించి నీ నీతి న్యాయంను మాకు దయచేయమని, అధిక కాలం మేము మా నీతిని కాపాడుకొని నీ యందు రావడానికి, ఇంకా రెండవ రాకడ వరకు రావడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకోండి. దయగల తండ్రి, గొప్ప దేవా, నీకెంతో వందనాలు, నీకెంతో స్తుతులు, స్తోత్రం ప్రభా. ఇదిగో ప్రభా, ప్రార్థన చేయుచున్నాం. ఇదిగో నువ్వు ఇచ్చిన జ్ఞానం, నువ్వు ఇచ్చిన తెలివి మాకు కావాలి. ఈ లోకం ఇచ్చినట్టు బంగారం, వెండి ప్రభా ఇలాంటివి ఏది ఉండకుండా ఇదిగో వీటి కంటే ఎక్కువ విలువైన నీ జ్ఞానం, నీ తెలివిని దయచేయము ప్రభా. బంగారం, వెండి ప్రభా వాటికంటే శ్రేష్టమైనది నీ యొక్క జ్ఞానం, నీ తెలివిని దయచేయము. సహాయం చేయండి ప్రభా, యథార్థవంతంగా జీవించడానికి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రభా మంచి జ్ఞానం, మంచి తెలివిని ప్రభా, మంచి యథార్థంతో మంచి నీతిని యథార్థవంతులు జీవించడానికి, నీ రాజమార్గంలో జీవించడానికి ప్రతి బిడ్డలకు అందరికీ సహాయం చేయమని ఇదిగో ప్రభా ఈ చిన్న స్తుతి, ఆరాధన, ప్రార్థన సమస్తం నీకే అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్.